బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుల రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. ఇవాళ వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు సమర్పించారు. వారి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో రాజ్యసభలో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ 2 రాజ్యసభ స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, అధికారాలు అనేటువంటివి ఇవాళ నాకేం కొత్త కాదు, నేను చూడని అధికారాలేం కాదు. అనేక అనేక పదవులు నిర్వహించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానే కాదు. రాబోయే రాజకీయ భవిష్యత్తుల గురించి మా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మిత్రులతో మాట్లాడిన తర్వాత అది నిర్ణయం తీసుకున్న. ప్రస్తుతానికైతే మా రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేయడం జరిగింది. ఎవరు చెప్పారు? మోపిదేవి వెంకటరమణ గారు డిసైడ్ చేసుకున్నారని ఎవరు చెప్పారు? ఆయన ఇక్కడే ఉన్నారు, అడగండి. నేను చెప్పడం సబబు కాదు. మీరు నేను చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, చంద్రబాబు. అది రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాం. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన 32 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండుండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ కూడా ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ గారు కలిసాము. కాబట్టి అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికే మేము మా తత్వం అది. గదాపరిస్థితి మాకు కూడా అందరూ వచ్చిండేవాడు కదా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈరోజు రాజీనామాకి మాకు కూడా వచ్చి ఉండాలి కదా, ఎవరు లేరు కదా. మేము స్వచ్ఛందంగా మేము ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించుకున్నాం.